नमस्ते नमस्ते नमो सत्यदेव पाहि मां रक्षमां रक्षमा అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామిని చూడండి. మధ్యలో ఉన్న ఆయనే వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు, ఎడమ పక్క భార్య అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారు, కుడిపక్క ఉన్న ఆయన పరమేశ్వరుడు. ఈ అన్నవర క్షేత్రంలో త్రిమూర్త్యాత్మకంగా ఒకే శిలపై వెలిసినటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు కలిపి పంచాయతనంతో కలిసి ఒకే శిలపై వెలిసినటువంటి క్షేత్రము మన భారతదేశంలో అన్నవర క్షేత్రం ఒక్కటే ఉన్నది. మరెక్కడా అలా దేవాలయం లేదు. నమస్కారం చేసుకోండి. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చవలసిందని చెప్పి నిర్మలమైన మనస్సుతో భక్తితో స్వామికి నమస్కారం చేయండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం రత్నాద్రివాసాయ నమః. ఓం రత్నాద్రివాసాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రమణ గోవిందో గోవిందో గోవిందో. ఒక సహస్రనామానికి గంట చెప్పిన ప్రవచనం చెప్పారు. ఆయన చాలా మహానుభావులు. మనందరి కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తారు. ఈ వ్రత ప్రాముఖ్యత, ఈ వ్రత విశిష్టత, అలాగే సత్యనారాయణ స్వామి వారి విశిష్టత, సాయంత్రం కళ్యాణానికి కూడా కళ్యాణ విశిష్టత అన్నీ కూడా ఆయన చెప్తారు. మీ బంధువులందరికీ కూడా చెప్పి కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరినీ దయించి 6 గంటలకల్లా రమ్మనండి. మీరు రానేల వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఓ వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ శంకుస్థాపనకి కానీ వెళ్ళకపోయినా సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ వెళ్ళినట్టయితే పెళ్ళికి వచ్చావు, శంకుస్థాపనకి వచ్చావు, గృహప్రవేశం. నారాయణుడు కేవలం నారాయణుడు. మనం నారాయణరావు అని పేరు పెట్టుకుంటూ ఉంటాం, నారాయణమూర్తి ఇలా పెట్టుకుంటూ ఉంటాం. అది మహోలోకం, జనోలోకం. తపోలోకానికి, ఆ లోకాన్ని పరిపాలించే నారాయణుని పేరు వేదనారాయణుడు. మనకి తిరుమలలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాడు వేదనారాయణుడు. భూలోక, శుభోలోక, మహోలోక, జనోలోక, తపోలోకాలు అయిపోయాక పైన ఉండేటటువంటి లోకం అది సత్యలోకం. సత్యలోకాన్ని పరిపాలించేటటువంటి నారాయణుడు సత్యనారాయణుడు. కాబట్టి మనం ఈవేళ చేసేటటువంటి వ్రతాలు ఏమిటి అంటే, ఈ 6 లోకాలకి పైన ఎవరైతే ఉండి ఈ 6 నారాయణుని కూడా అదుపులో ఉంచుకుని అమోఘమైనటువంటి పరిపాలనని చేస్తున్నాడో, రక్షిస్తున్నాడో, ఆయన సత్య వస్తారో అలా మనం సత్యలోకానికి అధిపతి అయినటువంటి సత్యనారాయణుని పూజిస్తున్నాం. కాబట్టి ఏ దైవాన్ని గురించినటువంటి మనకి ప్రార్థన చేయాలన్నా, ఏ ఇబ్బంది వచ్చినా అందరూ దేవతల్ని అదుపు చేయగలిగేవాడు. మా వాడికి చదువు రావడం లేదు, సరస్వతిని పిలిచి వెంటనే ఆజ్ఞాపిస్తాడు. నేను సొమ్ము లేక ఇబ్బంది పడుతున్నాను, లక్ష్మిని పిలిచి ఆజ్ఞాపిస్తాడు. నాకు విఘ్నాలే జరుగుతున్నాయి, అన్ని పనులు వాయిదా పడుతున్నాయి, వినాయకుడిని పిలిచి ఆ విషయాన్ని చూడమంటాడు. ఇలా అన్ని రకాల ఇబ్బందుల్ని తీర్చగలిగిన ఆడవారు మగవారు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి. పసుపు వినాయకునికి కుంకుమ బొట్టు పెట్టండి. పసుపు వినాయకునికి కుంకుమ బొట్టు పెట్టండి. దీపారాధన ఉంటే చెయ్యండి, లేకపోతే ఇక్కడ చేశారు నమస్కారం చేయండి. దీపారాధన ఉంటే చెయ్యండి మీ దగ్గర, లేకపోతే
స్వామి వారి దగ్గర అఖండ దీపాలు వెలిగించారు. సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాయానః ప్రచోదయాత్. ఓమాభూత్స్యో శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ భారద్వాజగోత్రః వీరవేంకట సత్యనారాయణ స్వామి శర్మనామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః భారద్వాజగోత్రస్య వీరవేంకట సత్యనారాయణ స్వామి శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం. అయ్యా అందరూ కూడా బాగా వినండి. వ్రతములు చేసుకునే భక్తులందరూ కూడా మొట్టమొదట మీ గోత్రము, మీ పేరు, అలాగే మీ ఆడవారి పేరు, మీ పిల్లల పేర్లు స్వామి వారికి తెలపండి. మొదట మీ గోత్రం, తర్వాత మొదట మీ పేరు, తర్వాత మీ ఆడవారి పేరు, మీ పిల్లల పేర్లు, మీ అత్తగారు, మామగారు, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు అందరూ కూడా తెలుపుకోండి. మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఒకసారి తెలుసుకోండి, తెలపండి, స్వామివారికి తెలపండి. మీ వ్యాపార సంస్థ పేరు కూడా ఒక్కసారి స్వామివారికి తెలపండి. స్వామివారికి వ్యాపార సంస్థ కూడా పేరు తెలపండి. ఏమంటే మధ్యలో అటు ఇటు నడవకండి, దయవుంచి ఒకసారి వినండి నేను చెప్పే మాటలు. ఎందుచేతంటే మీ వెనకాల చాలామంది అశేష భక్త జనం కూర్చుని ఉన్నారు. మీరు సెల్ ఫోన్తో ఫోటోలు తీద్దామని చూస్తే మీ పృష్ఠ భాగం వాళ్ళకి కనబడుతుంది. సమయే నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం సర్వే సప్తద్వీపావసుంధరా సామవేదోహ్యధర్మణః సర్వే కలసాంబ జలేస్మిన్ సన్నిధిం కుర్వంతి. పూజా సామాలు అన్నింటి మీద కూడా ఆ నీళ్లు చల్లాలి. అందరూ కూడా ప్రాణమిహనో దేహభోగం కవిం కవీనామభవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రవణోదవిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఆవాహయామి గణాధిపతయే నమః వస్త్రార్థమక్షదాం సమర్పయామి. వినాయకుల మీద వేయండి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం వరుస్తాం సమర్పయామి. చందనం ఉంటే చందనం వేయండి వినాయకుల మీద. చందనం అంటే చందనం వేయండి, లేకపోతే అక్షతలు వేయండి. ఓం గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. భక్త్యాదీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే. దివ్యజ్యోతులు కూడా 11 రూపాయలు చొప్పున భార్యాభర్త కూడా చిల్లర పైసలు చేత్తో పట్టుకోండి. భార్యాభర్త కూడా గురువులైనటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ మైలవరం శ్రీనివాసరావు గారు గణపతి ప్రార్థన గురించి ఒక 2 నిమిషాలు చెబుతారు. అలాగే ఏ దేవతకి ఎందుకు చేయాలో ఒక్కొక్క 2 నిమిషాలు చెప్తారు. అది కూడా విని తరించండి. అద్భుతమైన పెద్దదైనటువంటి విగ్రహంతో ఉండే ఆయన, అంటే అంత శరీరం ఉన్న ఆయన్ని చిన్న తమలపాకు వేసి కూర్చోవయ్యా అంటే రత్న ఖచ్చిత సింహాసనాల్లో కూర్చునే మహానుభావుడికి నీళ్లు తోడి రక్త వస్త్రద్వయం సమర్పయామి. 2 వస్త్రాన్ని వారు ఒకటి కట్టుకుని స్నానం చేయడానికి, ఒకటి తుడుచుకోవడానికి చాలు. ఏ యజ్ఞోపవితం అయితే పూజ చేయడానికి అతి ముఖ్యమో అవసరమో మీ ఇంటికి వచ్చినటువంటి ఏ వినాయకుడు ఉన్నాడో ఆయన మన ఇంట్లో దీపాలు మండపం మీద పెట్టకూడదు, కింద పెట్టుకోండి. ఆడవారి ప్రక్కగా ఉండాలి, అవి మండపం ప్రక్కన పెట్టుకోండి. మీకు ఎడం పక్కన ఇవ్వండి దీపం. అందరూ కూడా ఈసారి ఆ రాగి జీవనం అంటే పరివారం తోటి ఉండాలి. పరివారం తోటి మొత్తం పని చేయాలి. మరి మనస్తోటి భగవంతుడు ఇప్పుడు తమలపాకు కాడ మీకేసి ఉండాలి. ఆ విధంగా తమలపాకు పెట్టుకోండి. తమలపాకు పైన ఉన్నటువంటి కాడ ఉంటుంది చూరా, ఆ కాడ మీ వైపు ఉండాలి. ఆ విధంగా తమలపాకు పెట్టుకోండి స్వామి. మళ్ళీ ఆడవారు పోక చెక్క,
ఖర్జూరపు కాయ, పసుపు కొమ్ము, చెల్లర పైస, 2 అక్షంతలు మీ మగవారి చేతికి అందజేయండి. ఓం ఆ సత్యేన రజసా వర్తమానాని వేసయన్నహృతమత్యంజ హిరణ్యయేన సవిదారః పితరంజ ప్రియం సవః నమోస్తు సర్పేభ్యో ఏకే చ వృధవే మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః. అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహమావాహయామి. తమలపాకులో ఉంచండి. అందరూ కూడా గట్టిగా పైకి చెప్పండి. అందరూ చెప్పండి. రాహ్వ అరిష్టేతు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ చెప్పండి. ఏత్వ అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కమలపాకులో పెట్టండి. కుబేరం దిక్పాలకమావాహయామి. కమలపాకులో పెట్టండి. ఈశానం దిక్పాలకమావాహయామి. కొబ్బరికాయ పెట్టుకోండి. అందరూ కూడా ఇప్పటి వరకు కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వర్తనలో అత్యంత విశేషమైనటువంటిది నవగ్రహ పూజా విధానము పూర్తయింది. ఈ నవగ్రహ యొక్క అనుగ్రహం కోసము ఒక సంకల్పం చెబుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో గట్టిగా పైకి చెప్పండి. అందరూ చెప్పండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ సిద్ధ్యర్థం మమ జన్మరాశి వశాతు నామరాశి వశాతు జన్మ అంశ వశాతు నామాంశ వశాతు జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు అష్టకగ్రహ అంగగ్రహ ఉపగ్రహ సూక్ష్మగ్రహ వశాతు ఆధార నక్షత్ర ఛత్ర సర్వతః భద్రవశాతు సాంఘాదిక సాముదాయిక వైనాశిక తత్తు కాల నిత్యగ్రహ వశాతు వివిధ గోచార వర్గ వశాతు యామిళ ప్రోక్త మార్గేణ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ ప్రసాదేన శరీరే రోగపీడా నివృత్తి సిద్ధ్యర్థం బుధగ్రహ ప్రసాదేన బుద్ధిపీడా నివృత్తి సిద్ధ్యర్థం బృహస్పతి గ్రహ ప్రసాదేన పుత్రపీడా నివృత్తి సిద్ధ్యర్థం శుక్రగ్రహ ప్రసాదేన తారాపీడా నివృత్తి సిద్ధ్యర్థం శనేశ్వర గ్రహ ప్రసాదేన ప్రాణపీడా నివృత్తి సిద్ధ్యర్థం రాహుగ్రహ ప్రసాదేన నేత్రపీడా నివృత్తి సిద్ధ్యర్థం కేతుగ్రహ ప్రసాదేన జ్ఞానపీడా నివృత్తి సిద్ధి ద్వారా సంపూర్ణ నవగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా మమ గృహే ధన
సిద్ధి సిద్ధ్యర్థం గో మహిష్యాది సకల వాహన యోగ్యత పశుబాహుల్య సిద్ధ్యర్థం సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాదేన మమ కుటుంబ పరివారాణం శరీరే వాత పైత్య కపూర్ సత్యనారాయణ స్వామి వారి అష్టోత్తర పూజా విధానము ప్రారంభం కావున భక్త మహాశయులు 50 మంది కూడా ఒక్కసారి 2 చేతులు కూడా పైకి జోడించి మీ కరతాళ కంఠంతో గట్టిగా ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా గోవిందా అనండి. గోవిందా ఓంకార ప్రస్థానం సారస్వతం భావయే ఆద్యోత్సవే ముఖముహూర్తే సత్యదేవ వ్రత శ్రీ సత్యదేవం భజే క్రోధ షడానన ప్రసవం భౌమాదిగ్రహ దిక్పదేంద్రహిత బ్రహ్మాండ సత్యేశ్వరం శ్రీమద్రత్నగిరీశమార్తిహరణం శ్రీ సత్యదేవం భజే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం తృణాకేశం కౌస్తుభాభరణం హరం వర్ణం వేదవాసం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకరానందం బ్రహ్మాఖ్యదేవగోజితం శ్రీలక్ష్మీం శతవత్సలా నారాయణాత్మకాయ నమః త్యాగస్కాంబరధరాయ నమః ఆదినే నమః పరమపురుషాయ నమః యాజుదానో నమః యుద్ధవిశారదాయ నమః సంసారవేరణే నమః సాదినే నమః హరారే నమః అనంతకాయ నమః ఆది బ్రహ్మచారిణే నమః సరగర్షకాయ నమః బాలగరిక్షేత్రే నమః యోధనబలాంతకాయ నమః విరాక్రోర్వర్గాయ నమః స్వరూప ప్రదర్శకాయ నమః సత్యవాజతే నమః సత్యజపాయ నమః సత్యభావారదాయ నమః దాసమనియం సమర్పయామి. భక్తులందరూ కూడా పళ్ళల్లో ఉన్నటువంటి పత్రి కానీ పువ్వులు కానీ చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. అందరూ కూడా చేత్తో పట్టుకోండి. మీకు కర్పూరం ఇచ్చారు కమిటీ వారు, 2 కర్పూరం బిళ్ళలు ఆ స్టీల్ పళ్ళల్లో వేసుకోండి. మీకు ఇచ్చిన అగ్గిపెట్టతోటి ఆ 2 కర్పూరం బిళ్ళలు పళ్ళల్లో వేసుకోండి. మీకు ఇచ్చినటువంటి అగ్గిపెట్టతో కళ్యాణ విగ్రహాలు అనేక రకాలైనటువంటి దేవతా మూర్తులు అందరూ కూడా వచ్చారు. నవగ్రహ దోష నివారణ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, తర్వాత సామూహికంగా అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఈ రేసుల ద్వారా, ఈ కిరణాల ద్వారా ప్రపంచం శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇంకొక చరిత్ర ఏంటంటే, ఈ అన్నవరం స్వామి కళ్యాణం అనేది ఇంతవరకు టెంపుల్లో తప్పితే ఎక్కడ కూడా చేయలేదు. ఆ స్వామి వారే ఇక్కడికి వచ్చారు. ఈరోజు సాయంత్రము 6 గంటలకు కళ్యాణం జరుగుతూ ఉంది. మన రోసయ్య గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. పెద్దల చేతి మీదుగా తలంబ్రాలు, కొంతమంది చేతి మీదుగా తాళిబొట్లు అవన్నీ ఇస్తూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా దేవస్థానంలో కాకుండా బయట కళ్యాణం చేయడం అనేది ఇదే. వేలాదిగా ప్రజలంతా పాల్గొనండి. అందరికీ ఫ్రీయే, అందరికీ భోజనాలు ఫ్రీయే. అందరూ రండి, దైవ దర్శనం చేసుకోండి. ఈ అవకాశం మిస్ చేయొద్దు. మీ అందరము ఈ విశ్వశాంతి కోసం ఖర్చు పెడుతున్నాము, కష్టపడుతున్నాము. కొన్ని నెలలుగా కష్టపడ్డాము. మీ మనసులో ఉండేటువంటి చీకాకులు పోతాయి, సమస్యలు పోతాయి. ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్నా, వారి ప్రసాదం తిన్నా, వారి మా స్టోరీ విన్నా, ఏది చేసినా కానీ అందరికీ ఈక్వల్ ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇది చరిత్రలో ఇంతవరకు జరగలేదు. ఈ అపురూపమైనటువంటి ఘటన ఇప్పుడు జరిగింది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. సాయంత్రం పెట్టడము, ఎండ తక్కువగా ఉంటుందని పెట్టాము. మెడికల్ క్యాంపులు పెట్టాము. ఫ్రీగా ఎన్ని వేల మందికైనా మందులు కానీ, కంటి అద్దాలు కానీ, ఎకో టెస్ట్ కానీ, ఈసీజీ కానీ అన్నీ ఫ్రీగా పెట్టాము. థ్యాంక్ యూ. శబరిమల అయ్యప్ప సేవా సమాజం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయన్ బుచ్చిరెడ్డి.
ఈరోజు ఈ యొక్క ఆర్యవైశ్యులు ఏదైతే ఈ ప్రపంచ శాంతి కోసం తలపెట్టినటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఒక వినూత్నమైన రీతిలో సాక్షాత్తు మన యొక్క ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామిని సాక్షాత్తు ఇక్కడ తీసుకురావడం, ఇవాళ మన భాగ్యనగర యొక్క ప్రజలకు ఈ యొక్క మీడియా ద్వారా ఈ స్వామి వారి యొక్క దర్శనం చేయిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇలాంటి ప్రపంచ శాంతికి చేస్తున్నటువంటి ఈ ఆర్యవైశ్యుల యొక్క సమాజం యొక్క సేవ చాలా కొనియాడవలసినటువంటి సమయం. ఇవాళ దేశం మొత్తంలో ఎక్కడ కూర్చున్నా కూడా వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ దేవాలయాల్లో చూసినా కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందున మా శబరిమల అయ్యప్ప సేవా సమాజం తరపున వీరికి పూర్తిగా మద్దతు తెలియపరుస్తూ ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాం.